హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్ 4185. ఈరోజైతే నేను సోయా చంక్స్ మసాలా కర్రీ అయితే చూపిస్తున్నానండి. సూపర్ ఉంటుంది కర్రీ అయితే. రైస్లోకి, రోటీలోకి, చపాతీల్లోకి అండ్ పులావ్, బిర్యానీలోకి అన్నిట్లో సూపర్ ఉంటుంది కర్రీ అయితే. రైస్లో కూడా బాగుంటుంది, ఈవెన్ అన్నిట్లో తీసుకోవచ్చు. కర్రీ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈజీగా చేసుకునే విధానం మసాలా కర్రీ అండి, సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే మనం ఎలా చేయాలో చూద్దాము. ఇట్టేసి నేను మిల్లీ మేకర్ అయితే అదే సోయా చంక్స్ అయితే 1 కప్ తీసుకున్నాను. 1 కప్ తీసుకొని ఒక వాటర్లో గ్యాస్ మీద పెట్టుకొని వేడి వాటర్లో వేసేసి కొంచెం ఒక 1 మినిట్ వరకు అట్లా వదిలేసానండి. 1 మినిట్ వరకు అట్లా మిక్స్ చేసేసుకొని వదిలేసుకోవాలా. అప్పుడు మనకి వేడి వాటర్లో వేయగానే సాఫ్ట్గా అవుతాయి అనమాట. స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్లో ఉండగానే వేసి ఒక 1 మినిట్ అలా వదిలేసేయండి. వదిలేసి తీసేసేయండి మొత్తం మిగతాయి. కొంచెం హీట్ తక్కువైనప్పుడు, వేడి తక్కువగా ఉన్నప్పుడు అందులో నుంచి వాటర్ అంతా తీసేసి ఒక వేరే గిన్నెలోకి తీసుకున్నాం. వాటర్ అంతా తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాము. ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత వాటర్ అంతా ఒక మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ చేసేసేయండి. తీసేసి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, అలా అయిపోవాలా. నెక్స్ట్ వచ్చేసి మనము కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు సోయా చంక్స్ మిల్ మేకర్ని వాటర్ తీసుకున్నాం కదండి, అవి కొంచెం లైట్గా ఒక 1 మినిట్ వరకు లైట్గా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుందాము. అట్లా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. అట్లా ఆయిల్ కొంచెం వేసేసి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇట్లా లైట్గా ఫ్రై చేసుకొని వేరే దీంట్లోకి తీసుకున్నాము. వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాము. పక్కన ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాము. తీసుకున్న తర్వాత దీంట్లో మనము కొన్ని మసాలాలు ఉన్నాయి, అవన్నీ ట్రై చేద్దాం. ఇప్పుడు అదే కడాయిలో మనం ఫస్ట్ నేను అది మసాలా చూపిస్తానండి, దాంట్లో ఏమేమి వేయాలో. ఇప్పుడు మనం అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకొని అల్లం, తెల్లగడ్డలు, చెక్క, లవంగాలు, ఇలాచి ఇవి వేసుకొని మళ్ళా ఆనియన్స్ అండి. ఆనియన్ వచ్చేసి ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. ఉల్లిపాయని ఇట్లా పొడుగు కట్ చేసుకొని ఇవన్నీ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను. ఉల్లిపాయ సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఆ ఫ్రై అయ్యేలోపు ఇవి ఒక టమాటా కూడా వేసేసుకున్నాను. చిన్నది ఒకటి, కొంచెం చిన్నది వేసుకుంటే ఎక్కువ అవసరం లేదు. ఒక టమాటా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఈ ఫ్రై అయ్యేలోపు మనం సోయా చంక్స్ తీసి పెట్టాను కదండి, వాటికి ఏమేమి మసాలాలు వేయాలో చూద్దాము. నెక్స్ట్ నేను ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని కారపొడి వేసుకున్నాను. సరిపడ కారం అయితే వేసుకున్నాను. పసుపు, హల్దీ, టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. తర్వాత ధనియా పౌడర్ వేసుకుని, జీరా పౌడర్ వేసుకున్నాను. గరం మసాలా కొంచెం వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ఒక 4-5 స్పూన్ల వరకు పెరుగు అయితే వేసుకున్నాను. మొత్తం మిక్స్ చేయండి. మసాలా మొత్తం మిల్ మేకర్కి మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేసి పెట్టేసుకోండి. అట్లా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇట్లా మసాలానికి మనం ఇంకేం వేసే పని ఉంటే కర్రీలో అయితే సరిపోతుంది. మనకి సాల్ట్ చూసుకొని వేసుకోవాలా. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయినాయి చూడండి. ఈ ఫ్రై అయిన వాటిని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకున్నాము. ఇవి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని తీసుకోవాలా. కర్రీ అయితే సూపర్ ఉంటుందండి. మన ఛానల్లో అన్ని వెరైటీస్ ఉన్నాయి. మీకు ఏదైనా వెరైటీస్ ఏమైనా కావాలంటే, ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అప్లోడ్ చేస్తాను. చేసి చూడండి. నేను మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు అయితే వేసేసుకున్నాను. కొంచెం జీరా వేసుకున్నాను. వేసేసుకొని పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి ఇట్లా చిలుకలు కట్ చేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం అది పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్, తెల్లగడ్డ, అల్లం ఫ్రై చేసుకుంది పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ అయితే వేసేస్తున్నాను. పేస్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలా. కొంచెం ఒక 1 మినిట్ 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఈ మిల్ మేకర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసుకుందాము. కొంచెం ఇది పేస్ట్ మటుకు కొంచెం 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలా. 1 మినిట్ ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై చేయండి, ఎందుకంటే కొంచెం స్మెల్ అనేది పోతుంది. ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు మిల్ మేకరు నేను మసాలా అన్నీ కలిపి పెట్టుకున్నాను కదా, అదైతే వేసేస్తున్నాను. మిల్ మేకర్స్ని వేసేసి కొంచెం ఫ్రై చేయాలా. వేసేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్నాము. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకొని అంటే కొంచెం మూత పెట్టేసుకొని అవి కొంచెం మనకు సైడ్లో ఆయిల్ వస్తుంది చూడండి, ఆయిల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఫుల్ వీడియో చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.
కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి సైడ్లో ఆయిల్ వచ్చేసింది, అలా ఫ్రై అయ్యే వరకు పెట్టుకొని నేను మిక్సీ జార్లో పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ వాటర్ అయితే దాంట్లో కొంచెం ఆయిల్ దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని అయితే ఆ వాటర్ అయితే వేసుకున్నాను. ఆ వాటర్తో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ అయితే వేసుకున్నాను. కొంచెం అంటే మనకు గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలా. గ్రేవీ మీరు పలుచగా కావాలంటే తీసుకోవచ్చు, కొంచెం చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకొని తీసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టేసి 10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. కర్రీ అయితే చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం గార్నిష్కి కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఇలా పైన అట్లా చల్లేసుకొని తీసేసుకోవడమే. కర్రీ అయితే సూపర్ ఉందండి. రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలోకి, పులావ్ రైస్లోకి సూపర్ ఉంటుంది. కర్రీ అయితే రైస్లోనే తింటుంటే సూపర్ ఉంది, అంత బాగుంది కర్రీ. ట్రై చేయండి, కొత్తగా ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, అంత ఈజీగా ఉంటుంది కర్రీ అయితే. నేనైతే ఒక గిన్నెలో వేసి చూపిస్తున్నాను చూడండి. కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది కర్రీ. సింపుల్గా చేసుకోవచ్చు, రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా ఉంది కర్రీ. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది కర్రీ అయితే. ఇలా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి, వావ్ అంటారు. కర్రీ అయితే సూపర్ ఉంది. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది కర్రీ అయితే. ఇలా చేయండి, పిల్లలు కూడా బాగా తింటారు. అంటే మటన్ తినని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి చాలా మంచిది ఇది. మటన్ టేస్ట్ ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి నాన్ వెజ్లో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఈ మిల్ మేకర్ ద్వారా వస్తాయి మనకి. అవి తినని వాళ్ళు ఈ మిల్ మేకర్ కర్రీ, సోయా సాస్ కర్రీ తింటే మటుకు ఖచ్చితంగా నాన్ వెజ్లో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ వస్తాయి. అవి తినని వాళ్ళు ఇది ఖచ్చితంగా ఈ కర్రీ తినండి, ఇలా ట్రై చేసుకొని తినండి. మిల్ మేకర్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వీడియో అయితే చేస్తాను. చాలా మంది నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మా పిల్లలు అయితే తింటున్నారు చూడండి, చాలా బాగుందంట కర్రీ అయితే. రైస్లోనే చాలా బాగుందంటే మిగతా చపాతీ, పులావ్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.